మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో విశ్వంబర రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదో సోషో ఫ్యాంటసీ కథ. ఒక మాటలో చెప్పాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరి టైప్ కథ. అలాంటి కథల్లో మాయలు మంత్రాలు కంపల్సరీ. ఓ పాజిటివ్ శక్తికి నెగిటివ్ ఎనర్జీకి మధ్య జరిగే పోరు. జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుంది కదా. అందులో మాంత్రికుడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రలో అమరీష్ పురి నటించారు. ఇప్పుడు అలాంటి పాత్ర విశ్వంబరలోనూ ఉంది. ఆ పాత్ర రావు రమేష్కి దక్కింది. మాంత్రికుడు అంటే మెడలో పుర్రెల దండ వేసుకొని తిరిగే ఓల్డ్ ఏజ్ మాంత్రికుడు కాదు, కాస్త మోడర్న్ గానే ఉంటుందని సమాచారం. ఓ శాపం వల్ల నేల మీద కాలు పెట్టలేడు, గాల్లోనే తిరిగేస్తుంటాడు. ఆ పాత్రని అలా వెరైటీగా డిజైన్ చేశారని తెలుస్తుంది. ఈ కథలో కాన్ఫ్లిక్ట్ రావు రమేష్ వల్లే వస్తుందని, కథని మలుపు తిప్పే క్యారెక్టర్ తనదని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేసిన సినిమా ఇది. స్టార్ క్యాస్ట్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. త్రిష, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్నారు. చిరు చెల్లాయిలుగా నటించే వాళ్ళు ఓ మాదిరి క్రేజ్ ఉన్న హీరోయిన్లే. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కోకాపేటలో వేసిన ఓ సెట్టులో పెళ్లి పాట తెరకెక్కిస్తున్నారు. ఇక గతేడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపారు చిరు. ఆ తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్ లో బోలా శంకర్ తీశారాయన. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిరంజీవికి మరియు అటు అభిమానులకు ఈ మూవీ పెద్ద నిరాశని మిగిలించింది. దీంతో చిరు తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాన్సెప్ట్ కొత్తగా డిఫరెంట్ జోనర్లో ఉంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కుతున్న ఈ మూవీని దర్శకుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమాపై ఫుల్ హైప్ని క్రియేట్ చేశాయి. ఇకపోతే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిషను తీసుకున్నారు. దీంతో ఈ మూవీకి మరింత జోష్ పెరిగింది. సెకండ్ టర్మ్లో త్రిష తన అందంతో కుర్రకారుని బూజలో వేసుకుంది. దీంతో ఈ భామ ఇప్పుడు చిరు మూవీలో నటిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.